హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ శ్రీ ఛానల్. ఇక స్టోరీలోకి వెళ్దామా? నిన్నే వరిస్తా పార్ట్ 8. కానీ ఆ పని ప్రేరణ క్షణం ఆలస్యం చేయకుండా పూర్తి చేసేసింది. కానీ ఆ క్షణం ఆమెకి తెలీదు, ఆ ముద్దు తన జీవితాన్ని శాసిస్తుందని. లోతైన ముద్దు అతని గుండె లోపల ముద్రించుకుపోతుంటే అరచేతిని మోపిన ప్రజ్వల్ గుండెపైన తనని శాశ్వతంగా బంధిస్తాడని తెలియదు ఇంకొన్ని రోజుల్లో. ప్రేరణ నుంచి వచ్చిన రెండో పెదవి ముద్దు అయితే ప్రజ్వల్ని కంట్రోల్ తప్పేలా చేస్తుంది. రూమ్లో ఉన్న స్మైల్. ముద్దు మొదలుపెట్టింది ప్రేరణనే అయినా తర్వాత సాగదీస్తుంది మాత్రం ప్రజ్వల్. కంట్రోల్ తప్పిన అతడు ఫీలింగ్స్ ప్రేరణపై చూపిస్తూ ఆమె పెదవికి పంటుగాటు అద్దాడు ప్రజ్వల్. ఆమె లేత బుగ్గలపై స్ట్రాంగ్గా ముద్దు పెట్టాడు ప్రజ్వల్. ఇప్పటిదాకా ఏదో కావాలి అన్నట్టు అల్లరి చేసిన ప్రేరణలో ఆడతనం మేల్కొని బెదురుగా చూడడం మొదలుపెట్టింది ప్రజ్వల్ని. ప్రేరణ మీద ఉన్న చేతిని నాభి వరకు తీసుకెళ్ళి ఫింగర్తో ట్యాప్ చేశాడు ప్రజ్వల్. దాంతో ఏమీ అర్థం కాక బిగుసుకుని పోయింది ప్రేరణ. ప్రేరణ ఎక్స్ప్రెషన్స్ గమనిస్తూనే ఈసారి ఇంటెన్సిటీగా ఆమె పెదవుల్ని అందుకున్నాడు ప్రజ్వల్. షర్ట్లెస్గా ఉన్న ప్రజ్వల్ ఛాతిని తన ఫింగర్స్తో తడుముతున్న ఇంకాస్త తనలోకి అదుముకుంది ప్రేరణ. ముచ్చటగా మొదలైన మూడో ముద్దు ప్రేరణ ఊపిరి ఆపేలా ఇస్తుంటే తట్టుకోలేని ఆమె మెల్లగా వదిలించుకోవడానికి ప్రయత్నం చేస్తుంది. కానీ ఆ ప్రయత్నం చెయ్యనివ్వకుండా ప్రేరణ చేతుల్ని వెనక్కి పెట్టాడు ప్రజ్వల్. తన చేతిలో హోల్డ్ చేస్తూనే ప్రేరణ హ్యాండ్ని లాక్ చేశాడు ప్రజ్వల్. ప్రేరణ పెదవుల్లో రుచి చూస్తున్న ప్రజ్వల్కి కాలం కనిపించకుండానే కరిగిపోతుంది. ఆమె పెదవులు కంది ఉబ్బి ఎర్రగా అయిపోయాయి. ప్రజ్వల్ దాటికి తట్టుకోలేక తాళలేక ప్రేరణ పెదవి నుంచి వస్తున్న బ్లడ్ని లీక్ చేసిన ప్రజ్వల్ ప్రేరణ గుండెలపైనే పడుకుని నిశితంగా ఆమె గుండె చప్పుడు వింటూ ప్రేరణ గురించి తెలుసుకుని ఆ తర్వాత ఏ స్టెప్ అయినా వెయ్యాలి అని అనుకుంటూ ఏం పేరు అని అడిగాడు ప్రజ్వల్. ప్రజ్వల్ పెట్టిన ఆ ఒక్క ముద్దుకే ప్రేరణకి సగం ఓపిక అయిపోతే కళ్ళు మూసుకున్న అతడి క్వశ్చన్ విన్న ప్రేరణ చిన్ని అంది. మరి నీ పేరు అని అడిగింది ప్రేరణ. ప్రజ్వల్ మహర్షి అని చెప్పాడు. నా పేరులో ఉన్నంత ఫీల్ నాకు నీ పేర్లు కనిపించట్లేదు అని ఏడుపు రాగం అందుకుంది ప్రేరణ. దేనికి గొడవెందుకు? నీకు నచ్చిన పేరుతో పిలువు అమ్మాయి అని అన్నాడు ప్రజ్వల్. తన ఫేస్ని ఆలోచిస్తున్నట్టు పెట్టి రిషి అని పిలవన నాకు నచ్చింది. రిషి అని విన్న ప్రజ్వల్ పెదవులు ముందుకు సాగాయి. అది సరే, నేను అడిగింది నీ నిక్నేమ్ కాదు, నీ ఒరిజినల్ పేరు ఏంటి అని. చెప్పాను నేను నా పేరు చిన్ని అని, అంతే. నా కాబోయే మొగుడు గారు నన్ను అలానే పిలవాలి అని నేను కలలు కన్నాను తెలుసా. మరిప్పుడు నువ్వు నా మొగుడివి కదా, నువ్వు నాకు ముద్దు పెట్టేశావు కదా. ముద్దు పెడితే మొగుడు అంతే, ఇది ఫిక్స్. నువ్వు నన్ను చిన్ని అని పిలుస్తావా లేదా అని అంది ప్రేరణ ప్రజ్వల్ జుట్టు పీకేస్తూ. ఉష్, చూడ్డానికి మంచి ఫిగర్వే, కానీ దెయ్యాన్ని ఒక చంద్రముఖిని తలపిస్తుంది దీని బిహేవియర్. జగమొండి ముంకిపట్టు వదలదు, ఇక జుట్టు పీకడం కూడా ఆపలేదు అని అనుకుంటూ చిన్ని అని ప్రజ్వల్ ఈసారి అతడి గుండె లోతుల్లోంచి వచ్చింది ఆ పిలుపు. ఇంకోసారి చిన్ని అని అడుగుతూనే ఉంది. ఇంకోసారి అని అనేంతలో ఆమె కింద పెదవిని తన పెదవుల్లో పట్టి బంధించాడు ప్రజ్వల్. మత్తుగా ఆమె కళ్ళు మూసుకుపోతుంటే అతడి తల వెనక్కి ఆమె చేతులు పోనించింది ప్రేరణ. ఇద్దరికి తొలి అనుభవం.
సరస శృంగారానికి తెరలేపుతూ ఆమె లేత చెక్కిళ్ళు ముద్దుగా ఉంటే మీసాలతో గుచ్చుతూ ముద్దాడేసరికి బొగ్గల్లో ఎరుపు రంగు ప్రత్యక్షమైంది. పరిచయం లేని ఇద్దరు, కానీ ఎన్నో సంవత్సరాల నుంచి తెలిసినట్టుగానే ఉన్నాయి వాళ్ళ మాటలు. సాధారణంగా ప్రజ్వల్ని ఎవరైనా కమాండ్ చేస్తే నచ్చదు, కానీ ప్రేరణ చేస్తుంటే ఇష్టంగా ఫీల్ అవుతున్నాడు. అదెందుకో తనకే తెలియట్లేదు ప్రజ్వల్కి. అలా ఎందుకంటే ఇప్పటికీ అతనికి అర్థం కాలేదు. కానీ మనకంటూ మన కోసం వచ్చే సోల్మేట్ కోసం తగ్గడంలో కూడా ఇష్టం, ప్రేమ ఉంటాయని అనుభవిస్తున్న ప్రజ్వల్కి ఇప్పుడు బాగా తెలుస్తుంది. ఇక ఏదేమైనా ఆమెని వదిలే ఉద్దేశం ప్రజ్వల్లో లేదు. ఒకవేళ రేపటి రోజున ప్రేరణకి తనంటే ఇష్టం లేదన్న ఆ ఊహే భరించలేనన్నట్టు ఆమె నడుగుంపుల్లో పట్టు బిగించాడు ప్రజ్వల్. రిషి అని పిలిచింది ప్రేరణ. చిన్ని అని మొత్తుగా వచ్చింది ఈసారి ప్రజ్వల్ నుంచి స్వరం. నీ కోరమీసం నాకు గుచ్చుకుంటుందిరా, మీసం పట్టి లాగేస్తూ అంది ప్రేరణ ప్రజ్వల్తో. అయితే ఏం చేద్దాం చిన్ని అంటూ మెడవంపుల్లో అటు ఇటు రబ్ చేస్తున్నాడు ప్రజ్వల్ ఏదో ఆలోచిస్తూ. నేను నిన్ను ప్రేమిస్తున్నాను అని చెప్పను, కానీ ఇది అని తెలియని ఫీలింగ్. నువ్వెవరో నాకు తెలీదు, కానీ నిన్ను చూశాక కలిసాక నువ్వు నా అనే ఫీలింగ్ నన్ను వదిలిపోవట్లేదు. అందుకేనేమో నిన్ను చూస్తే కోపం రావట్లేదు. నా ఫీలింగ్ ఏదైనా కానీ నువ్వు నా దానివి, ఇకపై నాకు మాత్రమే సంబంధించిన మనిషివి. నీ పేరేంటో తెలియదు, నీ ఇష్టాలేంటో తెలియదు, కానీ నీకు దూరంగా ఉండలేను. ఇకపై నా కోసం నువ్వు, నీ కోసం నేను. ఎందుకో నిన్ను వదలలేను, వదిలి ఉండలేను. నా మనసుకి అందంగా మాయ చేసావే చిన్ని అని అంటూ తన మెడలో ఉన్న చైన్ని తాళిలా భావిస్తూ ప్రేరణ మెడలోకి వేసి ఏం జరుగుతుందో తెలియని స్టేజ్లో అమాయకంగా ముద్దుగా ఉన్న తన కళ్ళని పెద్దవి చేసి తననే చూస్తున్న ప్రేరణ నుదిటిపైన పెదవుల్ని నిలిపాడు ప్రజ్వల్. నచ్చిందా అని స్మూత్గా అడిగాడు ప్రజ్వల్ ప్రేరణని. తన కళ్ళని కొద్దిగా మాత్రమే పైకెత్తి ప్రజ్వల్ని చూసి ఇద్దరి లిప్స్ని ఓసారి కలిపి ఇంత నచ్చింది అంటూ కళ్ళు ఎగరేసింది ప్రేరణ ప్రజ్వల్ని చూసి. ప్రేరణ కిస్ చేస్తే ప్రజ్వల్ అందంగా బ్లష్ అవుతూ నీకు ఈ ముద్దు ఫ్యాంటసీ ఏంటే అంటూ తనని నిలువెల్లా తడుముతున్న ప్రేరణ చేతిని పట్టి ఆపుతూ అన్నాడు ప్రజ్వల్. నా ఇష్టం, నేను అడిగితే ఇవ్వాల్సిందే ఏదైనా. ఏం ఇవ్వవా నాకు? బాగుంది పిల్ల నీ కామెంట్ అని చిన్నగా నవ్వుతూ అన్నాడు ప్రజ్వల్. చిన్నగా ప్రజ్వల్ చెంపపై స్లాప్ ఇచ్చేసి చిన్ని అని చెప్పానా అని అంది ప్రేరణ. సైడ్కి పడుకున్న ప్రేరణ ప్రజ్వల్ని తన మీదకు లాక్కుంది. ఎంత లాక్కున్నా తన మీదకి పడని ప్రజ్వల్ని కోపంగా చూస్తుంది ప్రేరణ. కానీ 85 కేజీల మగాడు ఎలా జరుగుతాడు? జరగాలి అని అనుకుంటే తప్ప నానా తిప్పలు పడి మరీ చూస్తోంది. 45 కేజీల బంగారం అందంగా తన పంటి కింద పెదివి నొక్కి పెట్టింది ప్రేరణ. ఓ గాడ్, ఏంటి ఇదని పంటి కింద నొక్కి పెట్టిన పెదవిని తన వేలితో నిమ్మరాలి అనుకున్న ప్రజ్వల్కి ప్రేరణ చేసిన పనికి డీప్ షాక్లోకి వెళ్ళిపోయాడు అని చెప్పాలి. ఆమె శిఖరాల ఎత్తు కొలతలు, పైట లోపల రవిక చాటు ప్రదేశంలో నిలిచిన అతడి చేతి స్పర్శ ఆమెకి తెలుస్తుంటే ఒక మగాడిగా ఆడిదానిలో ఏ స్పర్శకి అయితే వీక్ పొజిషన్లోకి వెళ్తాడో అదే ప్లేస్లో
ప్రజ్వల్ ఉన్నాడిప్పుడు. దాంతో మాట్లాడుతూనే తను ఉన్న సిచ్యువేషన్ ప్రజ్వల్ కంట్రోల్ చేసుకోవాలి అని అనుకున్నా చేసుకోలేక పెరుగుతున్న ఎరెక్షన్ ఫీలింగ్స్ కంట్రోల్ కాక అమాంతం ప్రేరణ పైకి చేరి తన బరువుని మొత్తం ప్రేరణ మీదే వేసేశాడు ప్రజ్వల్. ఆమె శిఖరాలపై పిడికిడి బిగించి అతడి బరువుని మోయలేక ఊపిరి అందంగా భారంగా తీసుకుంటుంది ప్రేరణ. కానీ ఎరెక్షన్ ఫీలింగ్స్ పూర్తిగా ఇద్దరిలోనూ ఎక్కడంతో దగ్గరైన ఇద్దరు ఇక వెనక్కి తిరిగి చూడలేదు. శిఖరాల మీద నిలిచిన హ్యాండ్ ప్రేరణ మెడ వెనక్కి చేతిని పోనించి స్మూత్నెస్ అనేదే లేకుండా రఫ్నెస్గా ఆమె పెదవుల్ని అందుకున్నాడు ప్రజ్వల్. ఒకేసారి 100 తేనెటీగలు కుడుతున్నంత బాధ. కానీ అంతే మత్తుగా ఉంది ఆమెకి ఆ ముద్దు. ఒంట్లో రేగుతున్న తీయని అలజడి తీర్చుకునే మార్గం ఎదురుగా అతడి రూపంలో ప్రేరణ గుండెల్లో ముద్రించుకుపోతుంటే ప్రజ్వల్ చుట్టూ తన చేతిని వేసిందామె. పెదవుల్ని వీడిన ప్రజ్వల్ ఆమె మెడవంపుల్లోకి తలదూరుస్తూ తన పంటి గుత్తులతో మొత్తం ఆమె లేత సోయగాన్ని కంది చిక్కి కమిలేలా నలిగిపోయేలా చేసి అతడి ఆత్రాన్ని ఇద్దరి మధ్యలో అడ్డుగా ఉన్న పైటని అడ్డు తప్పించాడు ప్రజ్వల్. ఎంత మత్తులా ఉన్న ఆడదానికి తన సహజతత్వం ఎక్కడ పోతుంది? వెనక్కి తోస్తున్న కోరికల కొలిమిలో కాలిపోతున్న అతడి శరీరం. ఆమెకి ఆ అవకాశం ఇవ్వకుండా లయబద్ధంగా శృతి చేస్తున్న ఎదపై తన పెదవుల్ని నిలిపాడు ప్రజ్వల్. అంతే. ప్రేరణకి గొంతులో తడారిపోతుంది ఓ పక్క. ఇంకో పక్క ప్రజ్వల్ భుజాలపై తన గోటి గుర్తుల్ని వదిలింది ప్రేరణ. అసలవి లెక్కే కనట్టు. బ్లౌజ్ని కొద్దిగా కిందకి జరుపుతూ ఆమె ప్రతి అణువుని ఏమాత్రం వదలకుండా ముద్దులతో మొదలై పంటిఘాట్లతో తన ఇష్టాన్ని ఆమెపై చూపిస్తూనే బ్లౌజ్ని తన నుంచి దూరం చేసేశాడు ప్రజ్వల్. రిషి అని అంది ప్రేరణ. ఓ అరక్షణం చేస్తున్న పని ఆపేసి తననే బెదురుగా చూస్తున్న ప్రేరణని చూస్తున్న ప్రజ్వల్లో ఎక్కడో చిన్నగా ఏదో మూల తప్పు చేస్తున్నానా అనే భావం. కానీ కళ్ళెదుట పరువాలు విందుపరిచిన ఆమెని ఆలోచన మరుగున పడి సృష్టి కార్యానికి తెరలేపాడు అతడు. అతడుకున్న ఆలోచనని అన్నిటినీ వదిలేసి ప్రజ్వల్ ప్రేరణ నుదిటిపైన తన పెదవుల్ని నిలిపి నిన్ను చూసిన క్షణం నాలో ఓ కలవరం. సృష్టిలో అద్భుతం నాకంటూ ఉన్నది నువ్వే. నీకై ఏ యుద్ధం చేయకుండానే దొరికిన నిన్ను అంత సులభంగా వదిలేస్తాను అని అనుకోకు చిన్ని. శ్రీరాముడు అంతటి వాడిని కాదు, కానీ నా జీవితంలో నీకు మాత్రమే స్థానం ఉంటుంది అని చెప్పి ఆమె చేతి వేళ్ళని కిస్ చేసి పైకి పాకి షోల్డర్పై కనిపిస్తున్న ఇన్నర్ స్టాప్ హుక్స్ తప్పించి ఏ ఆచ్ఛాదన లేని ఆమె పరువాలని తన గుప్పెట్లోకి బంధించాడు అతడు. ఏ ఆచ్ఛాదన లేని ఆమె పరువాలని తన గుప్పెట్లోకి బంధించాడు అతడు. రిషి అంటుందే గాని ఆమెలో మాటే రాని వైనంలో కొట్టుమిట్టాడుతుంది. మెరుపులా చేరిన అతడి జీవితంలో చినుకులా మారి ప్రణయాన్ని సృష్టిస్తుందో, వరదలా మారి ప్రళయాన్ని తెరలేపుతుందో తెలియదు. కానీ వలుపుల వాకిట్లో తుమ్మెద అతడైతే వలుపు మధుముని అందించేది ఆమె. అతడే ఆమెకు వశం అయ్యాడో లేక అతడికి వశమయ్యిందో వాళ్ళకే తెలియాలి. రిషి ఆ తర్వాత ఆమె నోటి నుంచి వచ్చిన ఆ మాటతో అతడి పెదవులు ఆమె ఎదపై చేస్తున్న లైకి మత్తుగా మూలిగి కళ్ళు మూసేసింది ప్రేరణ. తన అరచేతిని బెడ్షీట్లో బిగించి పట్టుకుంది. అతడి స్పర్శ చాలు తనని నియంత్రించడానికి, నేనున్నా అని ధైర్యం చెప్పడానికి. కిందకి జారి అందంగా ఊరిస్తున్న నాభి
మీద పెదవులు నిలుపుతూ అతన్ని ఓ మైకంలోకి పంపిస్తుంటే ఇంకాస్త లోపలికి అదుముకుంది ప్రేరణ ప్రజ్వల్ని. నాభి మొత్తంగా అతడి పంటగాట్లకి సింధూరవర్ణం దాల్చితే తనని చుట్టుముడుతున్న మోహావేశం తట్టి లేపడంతో అందంగా కనిపిస్తున్న కర్వ్లో మీసాలతో గుచ్చుతూ తన రెండు పిడికిల్లో సరిపోయిన నడుము వంపుని పట్టుకుని కసుక్కున తన పళ్ళని దించేశాడు ప్రజ్వల్. ఆ ఒక్క పనితో తనలో ఉన్న ఓపిక మొత్తం నిల్ అయిపోయింది ప్రేరణకి. ఓపికలని ప్రేరణ రిషి అని మెల్లగా పిలుస్తుంది. అని చెప్పు అని అన్నాడు ప్రేరణ ఆయాసపడుతూ. ఓపిక లేదురా అని అంది ప్రేరణ ముక్కు ఎగపీలుస్తూ చిన్న స్మైల్తో. అప్పుడేనా, ఇంకా అసలు ఏం అవ్వందే అని అంటూ పైకి చేరి ఆ రూమ్ మొత్తం పరుచుకున్న డిమ్ లైట్ వెలుగులో మరింత నున్నగా కనిపిస్తున్న ఆమె కంఠం మీద దాడి చేయడం మొదలుపెట్టాడు ప్రజ్వల్. ఈసారి మాట రావడానికి కూడా లేదు. తమకంతో కళ్ళు మూసుకుంది ప్రేరణ. కానీ తన అరచేతులు ఇరుక్కున్న బెడ్షీట్ నామరూపాలు లేకుండా పోయింది. ముట్టుకుంటే కందిపోయే సుకుమారం ఆమెదే అయితే దాన్ని అందిపుచ్చుకునే మగసిరి అతడిది. అతడి తాకిడికి ఆమె చిరుగాలిలా వణికింది. ఇద్దరిలో కొత్తగా తరుముతున్న స్పర్శ, ఎదలోతుల్లో నుంచి జరుగుతున్న కలయికకి అతడికి అనుకూలంగా ఆమె శరీరం విల్లులా ఉంచింది. అడ్డుగా ఉన్న చేతుల్ని తన చేతులతో పెనవేసి దూరం జరుపుతూ తన బరువుని మొత్తం ప్రేరణ మీద వేశాడు ప్రజ్వల్. రిషి అని తన పేరుని అందంగా పిలుస్తున్న ప్రేరణ రోజ్ పెటల్ లాంటి లిప్స్కి చిరుముద్దుని అద్ది ఆమెతో ఉన్న ప్రతి క్షణం పులకిస్తున్న మనసుతో సాగే కాలంలో ఆమెతో ప్రతి సన్నివేశం నచ్చుతుంది ప్రజ్వల్కి. ఏ కారణమైనా సరే నన్ను వదలాలని చూడకు చిన్ని. ప్రేమని చూపిస్తున్న నా నుంచి కోపాన్ని మాత్రం నువ్వు బేర్ చేయలేవు. సో నా నుంచి దూరం అవ్వాలని అస్సలు మాట్లాడకు. అలా మాట్లాడి నాకు కోపం తెప్పించకు అని అది ఎప్పుడైనా సరే అంటూ ఆమె మెడవంపుల్లో అతడి కోరమేసంతో గుచ్చుతూ చెప్తూ తల పైకెత్తి చూశాడు ప్రజ్వల్ ప్రేరణని. పెదవంచున మాట్లాడని మౌనంతో బుద్ధిగా తలాడించింది ఆమె. ముద్దుగా ఉన్న ఆమె వదనం అతన్ని కట్టిపడేస్తూ మరింత కవ్విస్తూ రెచ్చగొడుతుంటే ఓ పెద్ద దీర్ఘ వేడి నిట్టూర్పు అతడి నుంచి. రిషి ఈసారి ఆ మాట పెదవి నుంచి బయటికి రానివ్వలేదు ప్రజ్వల్. తన పంటితో ఆమె పెదవుల్ని సాగదీశాడు. పెదవి నొప్పితో విలవిలాడుతూ బ్యాడ్ బాయ్ అంది ప్రేరణ. కమ్ అగైన్ బ్యాడ్ బాయ్ అని అంటూ చిన్నగా నవ్వి నౌ ఐ విల్ షో దట్ అంటూనే ఇద్దరిని చుట్టుకున్న అడ్డుతెరలా ఉన్న వస్త్రాలు నేలజారాయి. క్షణంలో ఆమె శరీరం అతడి పట్టుకు పులకరిస్తూ తట్టుకోలేని తమకంలో, ఆపలేని యుద్ధంలో అతడికి ఆమె ఇష్టంగా అర్పించుకుంది. కలయికకి గుర్తుగా, భరించలేని నొప్పికి చిహ్నంగా ఆమె కంటి కొసల నుంచి వెచ్చని ముత్యమంత కన్నీరు నిశ్శబ్దంగా జారుతుంటే అతడు కిందకి జారనివ్వకుండా ఒడిసి పట్టుకున్నాడు ప్రజ్వల్. ఆమె మీద కొనసాగిస్తున్న కలయిక ఆపేశాడు. పూర్తిగా ఎక్కిన మత్తులో కూడా ఆమె కోసం అతడు పడుతున్న తపన ప్రేరణకి అర్థమైతే ఓకే అన్నట్టు కళ్ళు ఆర్పుతూ తన మీదకి లాక్కుని అతడి కింద పెదవిని అందుకుని తన స్టైల్లో వచ్చి రానట్టు కిస్ చేసిందామె. ఆ ముద్దుని అతడు హ్యాండిల్ చేస్తూనే నలగని పువ్వులా ఆమె సుకుమారం కందకుండా ఆక్రమించుకుని తన ప్రేమని చూపించాడు అతడు. అలిసిన ఆమె పక్కన ఒరిగిన అతడికి ప్రేరణని తన మీదకి తెచ్చుకున్నాడు. చెమటలతో తడిచిన ఆమె నుదురుపై పడిన పిల్ల జుట్టుని వెనక సర్దుతూ
చెమటల్ని తుడిచి కిస్ చేసి ఏ అచ్ఛేదన లేని ఆమె వీపు మీద నిమురుతూ చిన్ని అని పిలిచాడు ప్రజ్వల్. అంది ఓపిక లేని ఆమెకి. ఎక్కడో నూతిలో నుంచి వచ్చింది స్వరం. నేను నిన్ను మోసం చెయ్యలేను. ఆ ఉద్దేశం కూడా నాలో లేదు. నా ఆరో ప్రాణంలా నువ్వు మారి నాలో కలిసిపోయావు. రేపటి రోజున నీకు ఎంతవరకు గుర్తు ఉంటుందో లేదో తెలియదు. కానీ నన్ను మాత్రం అపార్థం చేసుకుని మాత్రం దూరం పెట్టకు. తట్టుకోలేను. అసలు నేను ఎవరో తెలుసా అంటూ తన గురించి చెప్తున్న ప్రజ్వల్ని చెప్పనివ్వకుండా చేస్తూ, నీ మీద నాకు నమ్మకం ఉంది రిషి. వాయిస్ మిస్టేక్స్ ఉంటే ప్లీజ్ ఇగ్నోర్ దట్. అండ్ నా స్టోరీని చూస్తున్న వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ మీ. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.